ఇప్పుడు వరకు మనం టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ చూసాం. నౌ లెట్స్ సీ వాట్ ఆర్ టైప్స్ ఆఫ్ మెథడ్స్. టైప్స్ ఆఫ్ మెథడ్స్‌లో మొత్తం 3 ఉంటాయి. ఇన్‌స్టెన్స్ మెథడ్స్, క్లాస్ మెథడ్స్ అండ్ స్టాటిక్ మెథడ్స్. లెట్స్ సీ వాట్ ఆర్ దే. సో, ఇది మన క్లాస్ అన్నమాట. అండ్ ఇది మనం ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేసాం యాస్ యూ నో. ఇప్పుడు నేనేం చేయాలనుకున్నా అంటే ప్రింట్ యూ1 యూజర్ 1 యొక్క డేటాని ప్రింట్ చేయాలనుకుంటున్నా. అంటే ఇన్‌స్టాగ్రామ్‌లోని యూజర్ 1 యొక్క ప్రొఫైల్‌ని ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సో, యూజర్ 1 యొక్క ప్రొఫైల్ ఓపెన్ చేస్తే మనకేమొస్తది? నేమ్, ఏజ్, జెండర్ ఇవన్నీ చూపిస్తాయి కదా! సో, అలాగనమాట. ఇప్పుడు నేను ఆ యొక్క డేటాని యూజర్ 1 యొక్క డేటాని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. సో, హౌ డు ఐ డూ థాట్? ప్రింట్ యూ1 డాట్ నేమ్, కామా యూ1 డాట్ ఏజ్, కామా యూ1 డాట్ జెండర్. లెట్స్ ఎగ్జిక్యూట్. సో, యూజర్ 1 యొక్క ప్రొఫైల్ వచ్చింది. దట్ ఈస్ రాము 21 మెయిల్. ఫైన్. ఇప్పుడు నేను యూజర్ 2 యొక్క డేటాని ప్రింట్ చేయాలనుకుంటున్నాను. యూ2 డాట్ నేమ్, యూ2 డాట్ ఏజ్, యూ2 డాట్ జెండర్ అండ్ ఎప్పుడైతే రన్ చేస్తానో మనకి ఇలాగొస్తుంది. ఓకే. బట్ వి హావ్ 500 క్రోర్స్ ఆఫ్ యూజర్స్ ఆన్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ 500 క్రోర్స్ యొక్క డేటాని డిస్‌ప్లే చేయాలంటే నువ్వు ఇలా చేస్తావా? ప్రింట్ ప్రతిసారి యూ1 డాట్ నేమ్, యూ2 డాట్ నేమ్. నో. యూ యూజ్ ఫంక్షన్స్ రైట్? సో, మనం ఇక్కడ ఫంక్షన్ డిఫైన్ చేద్దాం క్లాస్‌లో. ఏంటంటే డెఫ్ డిస్‌ప్లే ప్రొఫైల్ అని. నౌ ఇక్కడ నేనేం ప్రింట్ చేయాలనుకుంటున్నాను? ప్రింట్ ఇదే రాద్దాం ఇక్కడ. లెట్స్ రిమూవ్ ఇట్ అండ్ ప్రింట్. ప్రింట్ యూ1 డాట్ నేమ్, యూ1 డాట్ ఏజ్, యూ1 డాట్ జెండర్. బట్ మీరిక్కడ బాగా అబ్జర్వ్ చేసుంటే మనం యూ1 అనే ఆబ్జెక్ట్‌ని వాడుతున్నాం. బట్ వి డోంట్ వాంట్ టు యూజ్ ద స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. వి వాంట్ టు యూజ్ మల్టిపుల్ ఆబ్జెక్ట్స్. ఎందుకంటే ఈ యూ1 యొక్క నేమ్ ఎన్ని సార్లు ప్రింట్ చేసినా రాము అనే వస్తది. బట్ ఇక్కడ యూ1 అనే నేమ్ కాకుండా ఇంకేది పెడితే మనకి ఏ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసామో ఆ ఆబ్జెక్ట్ యాక్సెస్ అవుతుంది. ఆర్ యూ గెట్టింగ్ ఇట్? సో, మనం ఇక్కడ సెల్ఫ్ అంటే ఏంటి? సెల్ఫ్ రిఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్. సెల్ఫ్ యొక్క డెఫినిషన్ మీకు చెప్పానేంటి? సెల్ఫ్ రిఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్. సో, అందుకే మనం ఇక్కడ సెల్ఫ్‌ని పాస్ చేసామనుకోండి. సెల్ఫ్ రిఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్. సో, ఎప్పుడైతే మనం యూ1 డాట్ డిస్‌ప్లే అంటామో అప్పుడు ఇక్కడ ఏమవుతుంది సెల్ఫ్‌లోకి యూ1 వస్తుంది. అలాగే ఇక్కడ మనం ఏదైతే రాసామో ప్రింట్ యూ1 బదులు సెల్ఫ్ అంటాం. సెల్ఫ్, సెల్ఫ్ అండ్ నేనిక్కడ ఇవి రిమూవ్ చేసి లెట్ మీ కాల్ ద ఫంక్షన్. సో, యూ1 డాట్ డిస్‌ప్లే ప్రొఫైల్. సో, ఇక్కడ యూ1 అనేది ఏంటి? కరెంట్ ఆబ్జెక్ట్. అండ్ ఎప్పుడైతే మనం ఇక్కడ సెల్ఫ్‌ని పాస్ చేస్తామో డిస్‌ప్లే ప్రొఫైల్‌లోకి ఇట్ కాల్స్ ద కరెంట్ ఆబ్జెక్ట్. సో, కరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి? యూ1. సో, ఇక్కడ సెల్ఫ్ ఏమవుతుంది? యూ1 అవుతుంది. సో, ఈ సెల్ఫ్ యూ1 డాట్ నేమ్ అవుతుంది. ఇక్కడ యూ1 డాట్ ఏజ్ అండ్ థిస్ ఈస్ యూ1 డాట్ జెండర్. లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. ఎగ్జిక్యూట్ చేస్తే యూ1 యొక్క డేటా వచ్చింది. అండ్ ఇప్పుడు నేను యూ1 బదులు యూ2 అన్నాననుకోండి. నౌ వాట్ హ్యాపెన్స్? దిస్ ఈస్ ద కరెంట్ ఆబ్జెక్ట్ అండ్ మనం ఏ ఫంక్షన్‌ని కాల్ చేస్తున్నాం? డిస్‌ప్లే ప్రొఫైల్‌ని కాల్ చేస్తున్నాం. సో, డిస్‌ప్లే ప్రొఫైల్‌లోకెళ్ళి సెల్ఫ్ రిఫర్స్ టు ద కరెంట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ద కరెంట్ క్లాస్. సో, కరెంట్ ఆబ్జెక్ట్ ఏంటి? యూ2. సో, ఇక్కడ సెల్ఫ్ బదులు యూ2 వచ్చేస్తది. యూ2 డాట్ నేమ్, యూ2 డాట్ ఏజ్, యూ2 డాట్ జెండర్. యాస్ సింపుల్ యాస్ థట్. అండ్ లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. సో, మనకేం ప్రింట్ అయింది? తేజ 28 మెయిల్. కరెక్ట్‌గా వినండి. కాన్సంట్రేట్‌గా వినండి. దిస్ ఈస్ ద డెఫినిషన్ ఆఫ్ ఇన్‌స్టెన్స్ మెథడ్స్. సో, ఎప్పుడైతే మనం ఒక ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్‌ని యాక్సెస్ చేయాలన్నా, లేదా మోడిఫై చేయాలన్నా ఒక ఫంక్షన్ రాస్తాం కదా! ఆ ఫంక్షన్‌నే మనం ఏమంటామంటే ఇన్‌స్టెన్స్ మెథడ్స్ అంటాం. సో, ఇన్‌స్టెన్స్ మెథడ్స్‌లో ఎప్పుడు సెల్ఫ్ అనేది పాస్ అవుతుంది. వై? బికాస్ వి వాంట్ టు చేంజ్ ద ఆబ్జెక్ట్స్ డేటా ఆర్ వి వాంట్ టు యాక్సెస్ ద ఆబ్జెక్ట్ డేటా. ఇన్‌స్టెన్స్ అట్రిబ్యూట్స్ వీడియో గనుక మీరు చూసుంటే ఇప్పుడు డిఫైన్ చేస్తాను చూడు అది ఇంకా ఈజీగా ఉంటది. ఆ డెఫినిషన్ ఏంటంటే ఇఫ్ వి వాంట్ టు యాక్సెస్ ఆర్ చేంజ్ ద ఇన్‌స్టెన్స్ అట్రిబ్యూట్స్ వయా ఎ మెథడ్, that method is called instance method. I hope that makes sense. An instance method is a method that operates on the data of a specific object. డేటా ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. డేటా అంటే ఏంటి? యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ ఆఫ్ ఎ స్పెసిఫిక్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్‌ని యాక్సెస్ చేయాలన్నా, ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్‌ని మోడిఫై చేయాలన్నా, మనం ఇన్‌స్టెన్స్ మెథడ్స్‌ని వాడతాం. దట్ మేక్స్ సెన్స్? ఇట్ యూజెస్ ద సెల్ఫ్ పారామీటర్ టు యాక్సెస్ ద ఆబ్జెక్ట్ అట్రిబ్యూట్స్. ఆబ్వియస్లీ.
ఇక్కడ మనం సెల్ఫ్ అనేది ఎందుకు పాస్ చేసాం అంటే ఇక్కడ సెల్ఫ్ అనేది పాస్ చేసాం కాబట్టి ఎప్పుడైతే మనం యూ2 డాట్ డిస్‌ప్లే ప్రొఫైల్ అంటున్నామో, ఇక్కడ ఈ సెల్ఫ్ ఏదైతే రాసామో యూ2 డాట్ నేమ్ అయిపోద్ది. యూ2 డాట్ ఏజ్ అయిపోద్ది. యూ2 డాట్ జెండర్ అయిపోద్ది. ఇప్పటికే నేను చాలా సార్లు ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఐ నో యూ గైస్ హావ్ అండర్‌స్టూడ్ వాట్ ఆర్ ఇన్‌స్టెన్స్ మెథడ్స్. ఓకే. నెక్స్ట్ మనం క్లాస్ మెథడ్స్ అంటే ఏంటో చూద్దాం. మన ఓన్ ఎగ్జాంపుల్స్ క్రియేట్ చేస్తున్నాను నేను. ఇన్‌స్టాగ్రామ్ ఇండియాలోనే ఉండేది. ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ ఇండియాలో బ్యాన్ అయిపోయి యూఎస్‌లో ఉన్నది. సో, యూఎస్‌లో ఉన్నదంటే మనం ఇక్కడ ఏం చేంజ్ చేయాలి? కంట్రీని కాస్త యూఎస్ కింద చేంజ్ చేయాలి. హౌ డు యూ డూ థాట్? సో, దానికొక ఫంక్షన్ రాద్దాం. ఏంటంటే డెఫ్ చేంజ్ కంట్రీ అండ్ ఆ కంట్రీ యొక్క నేమ్ అనేది నేను ఇందులో పాస్ చేస్తాను. ఏ కంట్రీ నేమ్ కింద పాస్ చేయాలనేది. ఫైన్. కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అంటాను. ఫైన్. ఒకటి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు నేను కంట్రీని ప్రింట్ చేయాలనుకోండి. ఎలా ప్రింట్ చేస్తాను? కంట్రీ అంటే అయిపోద్దేటి? సింప్లీ. నో. వాట్ వి యూజ్డ్ టు డూ క్లాస్ యొక్క నేమ్‌తో మనం కంట్రీని కాల్ చేస్తాం. కంట్రీ యొక్క యాట్రిబ్యూట్‌ని. అండ్ ఎప్పుడైతే మనం యాక్చువల్లీ ఇది మనకి ఎర్రర్ వస్తుంది. సో, ఐ విల్ కామెంట్ ఇట్ ఔట్. అండ్ ఎప్పుడైతే మనం దీన్ని ప్రింట్ చేస్తామో మనకి ఇండియా అని వచ్చింది. ఇక్కడ కూడా మనం కంట్రీని యాక్సెస్ చేయాలంటే దట్స్ ఎ క్లాస్ యాట్రిబ్యూట్. సో, మనం క్లాస్ అనే పారామీటర్‌ని పాస్ చేస్తామన్నమాట. ఈ క్లాస్ అనే పారామీటర్ ఏం పాస్ చేస్తుంది అంటే ఇట్ విల్ పాస్ థిస్ క్లాస్ నేమ్. సో, ఇక్కడ కూడా మనం క్లాస్ డాట్ కంట్రీ అంటే మనకి యూజర్. సో, ఎప్పుడైతే మనం క్లాస్‌ని పాస్ చేస్తామో యూజర్ అనేది పాస్ అవుతుంది. బట్ ఇది యూజర్ అనేది ఎలా తెలుస్తుంది పైథాన్‌కి? దెన్ వి హావ్ సంథింగ్ కాల్డ్ యాస్ డెకరేటర్స్. డెకరేటర్స్ అంటే ఇలా అని రాస్తాం. ఇదేంటంటే జస్ట్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ విచ్ వి టెల్ ద పైథాన్ ఇంటర్ప్రిటర్. సో, దీన్నే డెకరేటర్ అంటారు. ఈ డెకరేటర్‌లోని మనం ఏం చెప్తామంటే ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషను థిస్ ఈస్ ఎ క్లాస్ మెథడ్ అని చెప్తాం. సో, క్లాస్ మెథడ్ అని నేను ఎప్పుడైతే దీనికి చెప్తానో ఇట్ విల్ పాస్ ఎప్పుడైతే మనం ఇక్కడ ఫస్ట్ సీఎల్ఎస్ అని పాస్ చేస్తాం. ఇట్ విల్ టేక్ క్లాస్ నేమ్ యాస్ ద పారామీటర్. సో, క్లాస్ నేమ్ యాస్ ద పారామీటర్ తీసుకున్నప్పుడు క్లాస్ నేమ్ ఏంటి యూజర్ డాట్ కంట్రీ ఈజ్ ఈక్వల్స్ టు నేమ్ అయిపోతుంది. చూడండి ఇక్కడ నేను ప్రింట్ యూజర్ డాట్ కంట్రీ అన్నాను కదా! ఇక్కడ కూడా నేను ఇందులో మోడిఫై చేసాక ప్రింట్ చేద్దాం. ప్రింట్ సీఎల్ఎస్ డాట్ కంట్రీ. ఓకే. ఇక్కడ నేనేం ప్రింట్ చేశాను యూజర్ డాట్ కంట్రీ మోడిఫై చేయకముందు దట్ ఈస్ ఇండియా. అండ్ నౌ ఐ విల్ మోడిఫై ఇట్. ఎలాగా? యూజర్ డాట్ వై యామ్ ఐ యూజింగ్ యూజర్? ఎందుకంటే ఇట్స్ ఎ క్లాస్ మెథడ్. సో, అందుకే నేను క్లాస్‌నే కాల్ చేస్తున్నాను. క్లాస్ యొక్క నేమ్‌తో. క్లాస్ యొక్క నేమ్ యూజర్ అండ్ క్లాస్ మెథడ్ ఏంటి? చేంజ్ కంట్రీ. కంట్రీలో మనం ఏం పాస్ చేయాలి? నేమ్ పాస్ చేయాలి. ఆ నేమ్ ఏంటి? యూఎస్. నేను పాస్ చేశాను అండ్ లెట్ మీ జస్ట్ ఎగ్జిక్యూట్ ఇట్. సో, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనకేమవుతుంది? లెట్ మీ జస్ట్ రిమూవ్ ఇది ఎందుకు మీకు కన్‌ఫ్యూజింగా? లెట్స్ ఎగ్జిక్యూట్. సో, ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఫస్ట్ ఏమొచ్చింది? ఇండియా అని ఉంది. దాని తర్వాత యూఎస్ అని ప్రింట్ అయింది. ఎందుకంటే మన కంట్రీ అనేది యూఎస్ కింద మారిపోయింది. ఇప్పుడు దీని యొక్క డెఫినిషన్ చెప్తాను. లిసన్ కేర్‌ఫుల్లీ. వాట్ ఈస్ ఎ క్లాస్ మెథడ్? వెనెవర్ యూ వాంట్ టు యాక్సెస్ ఆర్ మోడిఫై ద క్లాస్ అట్రిబ్యూట్ యూజింగ్ ఎ మెథడ్ and that method is called class method. A class method is a method that operates on data of the class. నేను మీకు చెప్పాను. It operates on the data of the class. Data is nothing but attributes of the class. It uses class parameter to access or modify class attributes. CLS అనే పారామీటర్‌ని యాక్సెస్ చేస్తుంది. ఎలా యాక్సెస్ చేస్తుంది ఏంటి అని మీకు చెప్పాను. It is defined using the decorator class method. ఐ హోప్ దట్ మేక్స్ సెన్స్. ఓకే. ఇప్పుడు మనం స్టాటిక్ మెథడ్ అంటే ఏంటో చూద్దాం. సో, స్టాటిక్ మెథడ్‌కి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఆ ఎగ్జాంపుల్ ఏంటంటే లెట్ అస్ సే వి హావ్ సమ్ ఫాలోవర్స్ కౌంట్. ఆహ్, ఎక్స్ అనే పర్సన్‌కి వి హావ్ 1000 ఫాలో కౌంట్ అండ్ వై అనే పర్సన్‌కి వి హావ్ 120 ఆర్ 120 ఫాలో కౌంట్. ఇద్దరి యొక్క ఫాలోవర్స్ కౌంట్‌ని కాలిక్యులేట్ చేసి టోటల్ ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారనేది కనిపెట్టాలి. సో, దట్ ఈస్ ద ప్రాబ్లమ్. సో, మనం ఏమంటే డెఫ్ టోటల్ ఫాలోవర్స్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. అండ్ అందులో నేను ఎక్స్‌ని, వైని పాస్ చేస్తాను. అండ్ ఐ సింప్లీ సే రిటర్న్ ఎక్స్ ప్లస్ వై. యాస్ సింపుల్ యాస్ దట్. ఓకే. సో, ఎక్స్, వై ఏంటి? నంబర్ ఆఫ్ ఫాలోవర్స్ విచ్ ఈస్ ఆల్రెడీ గివెన్ టు అస్. ఓకే. ఇక్కడ మనం ఏమైనా ఆబ్జెక్ట్‌ని రిఫర్ చేస్తున్నామా? నో. ఏదైనా క్లాస్ లెవెల్ అట్రిబ్యూట్‌ని గాని, ఆబ్జెక్ట్ లెవెల్ అట్రిబ్యూట్‌ని గాని యాక్సెస్ చేస్తున్నామా? నో.
we are given with some number of followers and we are just రిటర్నింగ్ ద సమ్ ఆఫ్ ద టోటల్ ఫాలోవర్స్. స్టాటిక్ మెథడ్ అంటే ఎప్పుడైతే మనం క్లాస్ యొక్క యాట్రిబ్యూట్స్ ని అండ్ ఆబ్జెక్ట్ యొక్క యాట్రిబ్యూట్స్ ని వాడకుండా రాస్తామో దట్ ఈస్ కాల్డ్ ఎ స్టాటిక్ మెథడ్. ఇట్స్ జస్ట్ ఎ హెల్పర్ మెథడ్. ఇదేం చేస్తుంది, మనం 2 నంబర్‌లని ఇస్తే ఆ 2 నంబర్‌ని కాలిక్యులేట్ చేసేస్తుంది. దట్స్ ఇట్. చాలా మందికి ఒక డౌట్ రావచ్చు. ఇది క్లాస్ లోపలే ఎందుకు వి కెన్ డిఫైన్ ఇట్ యాస్ ఫంక్షన్ ఔట్‌సైడ్ ద క్లాస్ అని. బట్ ఎందుకు ఈ క్లాస్‌లోనే రాయాలి అంటే బికాస్ దట్ ఆపరేషన్ టోటల్ ఫాలోవర్స్ అనే ఆపరేషన్ ఈస్ రిలేటెడ్ టు క్లాస్ యూజర్. అర్థమైందా? సో, అందుకే మనం ఇందులో రాసామన్నమాట. ఇఫ్ ఇట్ ఈస్ సంథింగ్ అదర్ థాన్ దిస్ వి విల్ రైట్ ఇట్ ఔట్‌సైడ్. అండ్ ఎలాగైతే మనం క్లాస్ మెథడ్‌కి ఇక్కడ డెకరేటర్ పెట్టి క్లాస్ మెథడ్ అని చెప్పామో, స్టాటిక్ మెథడ్‌కి కూడా మనం ఇక్కడ పెట్టి స్టాటిక్ మెథడ్ అని చెప్తాం. ఓకే. సో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ మెథడ్ స్టాటిక్ మెథడ్ అని మన ఇంటర్‌ప్రిటర్ అర్థం చేసుకుంటే. అండ్ స్టాటిక్ మెథడ్ అని ఎందుకు పెడతాం? బికాస్ ఇట్ టెల్స్ ద ఇంటర్‌ప్రిటర్. ఇట్ గివ్స్ సమ్ ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ టు ద ఇంటర్‌ప్రిటర్ దట్ దిస్ ఈస్ a static method. What is a static method? Whenever we define a function inside a class and we don't use any attribute of class or any attribute of object, then the method is called static method. That makes sense? So yeah, that's all for the video. If this video made something clear for you, then just hit the like button and tata bye bye.